చూసారా సత్య ఏమన్నాడో? నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు అన్నాడు. అది నా కొడుకంటే. వాడు నా పెంపకంలో పెరిగాడు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. నా కొడుకు నిప్పు. ఈ నిప్పు ఆ మంజు మాటలు విని నీ కొంపకి నిప్పెడతారు. నువ్వు చూస్తూ ఉండు. అత్తయ్య, మంజు డ్యూటీకి వెళ్తుంది. వెళ్తే వెళ్ళని, దరిద్రం పోతుంది. అయ్యో అత్తయ్య, మీకర్థమవుతుందా? తానిప్పుడు డ్యూటీకి వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తుంది. వచ్చి రాగానే గదిలోకి వెళ్తుంది. మళ్ళీ తెల్లారేసరికి ఆ యూనిఫామ్ వేసుకుని దర్జాగా బయటికి వెళ్తుంది. ఇక మీ చెప్పు చేతల్లోనే ఉండదు. ఇక ఈ ఇంట్లో పనంతా పని మనిషిలా నేనొక్కదాన్నే చెయ్యాల్సి ఉంటుంది. తనకు అలాంటి స్వేచ్ఛ ఇచ్చిన గొప్ప అత్తగారిలా మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఒక్కసారి మీ చేయి జారింది అంటే ఇక మీరు పట్టుకోలేరు. అవునమృత, దానికి ఏ పని లేకుండా ఉంచడం కరెక్ట్ కాదు. ఏ కాకి పిల్ల! కాకి కాదత్తయ్యా, కాకి. ఏదో ఒకట్లే, నువ్వాగు.